ప్రియ సోదరులారా, ఆదికాండం 33వ అధ్యాయంలో యాకోబు తన అన్న అయిన ఏశావును కలుసుకుంటున్నాడు. గత పాఠంలో యాకోబు దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆ రాత్రి దేవుడు యాకోబుతో పోరాడాడు. పోరాడింది యాకోబు కాదు, దేవుడు. యాకోబు మరో పోరాటం కోసమేమీ చూడడం లేదు. తన వెనుక లాబాను, తన ముందు ఏశావు. యాకోబు కన్నులెత్తి చూడగా ఏశావు అడుగో వస్తున్నాడు. అతనితో 400 మంది ఉన్నారు. గత రాత్రి అనుభవంతో యాకోబు నిండిపోయి ఉన్నాడు. పోరాటమందు యాకోబు విరోధించటం లేదు, నిరోధించాడు. దేవుడు ముట్టాడు, స్పృశించాడు. యాకోబుకు అది గొప్ప దెబ్బ. తన తుంటి నరం తెగింది. అతడు కుంటివాడయ్యాడు. దేవుడు తన వేలితో ముట్టాడో లేదో ఆ దెబ్బకే అతడు తట్టుకోలేకపోయాడు. యాకోబు కుంటివాడై కుప్పకూలిపోయి దేవుని కాళ్ల మీద పడ్డాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఘడియ నుండి యాకోబు జీవితం కొత్త మలుపు తిరిగింది, పరివర్తన వచ్చింది. అది మనకు ఈ 33వ అధ్యాయంలో కనపడుతోంది. అంతకు ముందు మనిషేనా ఇతడు అనిపిస్తుంది మనకు. యాకోబు ఇప్పుడేం చేస్తున్నాడు? తన పిల్లలను లేయా, రాహేలులకు 2 దాసీలకు పంచి అప్పగించాడు. కుటుంబానికి క్షేమం కలగాలి, వారికి ఎట్టి ఆపద కలగకూడదు. యాకోబు ఈ విషయంలో కట్టుదిట్టం చేసుకుంటున్నాడు. అతడు ముందరగా దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్లుతూ తన సహోదరుణ్ణి సమీపించే వరకు 7 మారులు నేలపై సాగిలపడ్డాడు. ఏశావును సమీపించడానికి ఎంత భయపడుతున్నాడో చూచారా? దూరం నుంచే వంగి వంగి దండం పెడుతున్నాడు. ఏశావుతో 400 మంది ఉన్నారు. ఇంతకు ఏశావు మనసు ఎలా ఉందో? ఏశావు తనకు స్నేహితుడా, శత్రువా అర్థమవటం లేదు. ఏశావే పరిగెత్తుకుంటూ యాకోబుకు ఎదురు వచ్చాడు. అతణ్ణి కావిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీరు విడిచారు, ఏడ్చారు. అన్నదమ్ములు, కవల పిల్లలు ఎంతో కాలానికి కలుసుకుంటున్నారు. గతించినదంతా మరిచిపోయి ఆప్యాయంగా ఒకరినొకరు కావిలించుకున్నారు. దేవుడు ఏశావు హృదయాన్ని మార్చివేశాడు. నేను యాకోబును చంపుతా అని ప్రతిజ్ఞ చేసిన ఏశావు ఇప్పుడు తన సోదరుణ్ణి గాఢంగా కావిలించుకున్నాడు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి అన్నాడు, వీరు నీకేం కావాలి? అతడన్నాడు, వీరు నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే. అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. అలాగే లేయా, ఆమె పిల్లలు వచ్చి సాగిలపడ్డారు. ఆ తరువాత యోసేపు, రాహేలు వచ్చి సాగిలపడ్డారు. యాకోబు అనవసరంగా ఆందోళన చెందాడు గాని దేవుడే ఏశావు మనసు మార్చాడు. ఇక్కడ యాకోబు తెలివితేటలు కాదు, దేవుని కృప అని గుర్తించాడు. ఏశావు ప్రశ్న అడుగుతున్నాడు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకు? యాకోబన్నాడు, నా ప్రభువులైన తమరి కటాక్షం నా మీద రావటానికే. కాని ఏశావు ఏమన్నాడు? సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో, ఇదంతా నాకెందుకు? ఎందుకిదంతా తెచ్చావు? యాకోబు అంటున్నాడు, అలా కాదు, నీ కటాక్షము నా మీద ఉంటే చిత్తగించి నేను ఇచ్చే ఈ కానుక పుచ్చుకో. దేవుని ముఖం చూచినట్లు నీ ముఖం చూచాను. నీ కటాక్షము నా మీదికి వచ్చింది గదా, నేను నీకిస్తున్న కానుకను చిత్తగించి పుచ్చుకో. దేవుడు నన్ను కనికరించాడు, నాకు కావలసినంత ఉన్నది. ఈ విధంగా అతణ్ణి బలవంతం చేశాడు. గనుక అతడు అది పుచ్చుకొని అన్నాడు, మనము వెళుదాం పదా, నేను నీకు ముందుగా సాగిపోతాను. చూడండి, అన్నదమ్ముల మధ్య అంతకు ముందు పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండేది. ఒకరి నుంచి ఒకరు ఏదో కొంత లాక్కోవాలనే చూచారు. యాకోబు మనసు పూర్తిగా మారిపోయింది. నేనిచ్చే కానుకను తీసుకో అంటూ సోదరుణ్ణి బలవంతం చేస్తున్నాడు. నాకు వద్దు, నాకే బోలెడంత ఉంది అంటే కాదు, కూడదు, తీసుకోవాల్సిందే అంటూ బలవంతం చేస్తున్నాడు.
యాకోబు మాటలు వింటుంటే యెరికోలో జక్కయ్య జ్ఞాపకమొస్తాడు. యేసు ప్రభువు తన ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య మనసు మారి కొత్త మనిషి అయ్యాడు. మేడి చెట్టెక్కిన జక్కయ్యేనా ఇతడు అనిపించేటట్లు మాట్లాడుతున్నాడు. అంతకు ముందు ప్రజలను మోసం చేసి అన్యాయంగా ఎంతో డబ్బు దండుకున్నాడు. ఎవరికి నేను అన్యాయం చేశానో వారికి 4 అంతలు ఇచ్చేస్తాను అంటున్నాడు. నష్టపరిహారం చెల్లించడానికి అతడు సిద్ధం. అలాగే ఈ యాకోబులో కూడా అలాంటి మార్పే వచ్చింది. ఒక పూట తిండి పెట్టి ఏశావు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడే, మరి ఇప్పుడు ఎన్నెన్నో కానుకలు బలవంతాన ఊరికే ఇచ్చేస్తున్నాడు. ఆ యాకోబేనా ఇతడు? ఎంత మార్పు! వారి సభ్యత ఎలాంటిదంటే, ఎవరైనా కానుక ఇస్తే దాన్ని నిరాకరిస్తే అవమానపరిచినట్లు. అందుకే ఏశావు తనకు యాకోబు ఇచ్చింది తీసుకున్నాడు. పైగా అంటున్నాడు, తమ్ముడు, నేను నీకు తోడు వస్తాను, దారి చూపుతాను. అందుకు యాకోబన్నాడు, నా వద్ద ఉన్న పిల్లలు పసిపిల్లలు, గొర్రెలు, మేకలు, పశువులు, పాలిచ్చేవి చూస్తున్నావు గదా. ఒక్కరోజే వాటిని వడిగా తోలితే అవి చస్తాయి. ఇది ప్రభువుల వారు గ్రహించండి, అన్యథా తలంచకండి. తమరు దయచేసి ముందుగా వెళ్ళండి. తమ దాసుడనైన నేను నా ప్రభువుల వారి వద్దకు శేయూరుకు వస్తాను. నా ముందర ఉన్న మందలు నడువగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వస్తాను. నీవు త్వరగా వెళ్ళిపో, మేము మెల్లిగా ప్రయాణం చేసి వస్తాము. ఏశావు అన్నాడు, నీకిష్టమైతే నా వద్ద ఉన్న ఈ జనులలో కొందరిని నీ వద్ద విడిచిపెడతాను. యాకోబన్నాడు, అదంతా ఎందుకు? నా ప్రభువుల వారికి నాపై కటాక్షం ఉంది, అది చాలు. యాకోబు అతి వినయం ఎంతవరకు వెళ్ళింది అంటే, ప్రతి మాట ఆచి తూచి మాట్లాడుతున్నాడు. మాటమాటకు నా ప్రభువులైన తమరు అంటున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత విధేయత! అదే రోజున ఏశావు తన త్రోవన శేయీరుకు వెళ్లిపోయాడు. శేయీరు ఎక్కడ ఉంది? అది దక్షిణ కనానులో ఉంది. అది ఎదోము ప్రాంతం. తన తండ్రి తదనంతరం ఏశావు శేయీరు కొండకు తరలి వెళ్లిపోయాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఈ ప్రాంతం ఏశావుకు ఇయ్యబడింది. ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్య ప్రాంతమును ఇచ్చాను అన్నాడు దేవుడు. సరే, ఇప్పుడు యాకోబు పయనమై వెళుతున్నాడు. సుక్కోతు అనే చోటికి వెళ్లి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాడు. సుక్కోతు అంటే పాకలు, పశుల పాక సుక్కోతు. యేసు ప్రభువు బెత్లెహేములో పశుల పాకలో పుట్టాడు. అది మనకు సుక్కోతు, అందరికీ అందుబాటులో ఉన్న పాక. యాకోబు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో మార్పు చెందాడు. ఏశావుకు ఏదో లంచమిచ్చి మనసు మారుద్దామనుకున్నాడు. అలా కాదు, దేవుడే ఏశావు మనసు మార్చాడు. లాబాను నుండి తెలివిగా తప్పించుకుందామనుకున్నాడు. కాదు, దేవుడే లాబానును అదుపులో ఉంచాడు. యాకోబు స్వప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఇప్పుడతడు దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. లాబాను తనకు కీడు చేయలేదంటే అది దేవుని కృప. ఏశావు తనను ప్రేమతో అంగీకరించి చేర్చుకున్నాడంటే అది దేవుని కృపే. యాకోబుకు అతిశయించడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు అటూ ఇటూ యాకోబుకు ఎంతో శాంతి, సమాధానం. ఏశావుకు ఎంతో సమృద్ధి. అతడు యాకోబు నుండి ఏమీ ఆశించలేదు. అతి బలవంతం మీద సభ్యత కోసం, మర్యాద కోసం తీసుకున్నాడు, అంతే. వీరిద్దరి మధ్య సమాధానంలో ఎంత ఔదార్యం, ఎంత అవగాహన, సహోదర ప్రేమ ఇక్కడ కనిపిస్తున్నది. ఎంతో ఆకర్షణీయమైన వైఖరి. యాకోబు జీవితంలో చీకటి ఘడియలు గతించాయి. సూర్యరశ్మి ప్రసరిస్తోంది. లాబానుతో, ఏశావుతో సమాధానం. తన గత జీవితమంతా దేవుని హస్తం అతనికి తోడై ఉంది. యాకోబు ఇప్పుడు దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తున్నాడు. అయినా అంతకు ముందు తాను వేసిన విత్తనం అదే రకపు పంటను ఇయ్యబోతోంది. దేవుడు వెక్కిరించబడడు. ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. ఈ సమయమందు
యాకోబు శేయీరుకు చేరుకున్నాడు. తండ్రి చనిపోయినప్పుడు, తండ్రి అంత్యక్రియలకు వచ్చినప్పుడు మళ్లీ కనపడతాడు. అంతవరకు యాకోబు సంగతి మనకు వినబడదు. 35వ అధ్యాయం వరకు యాకోబును మళ్లీ చూడము. యాకోబు, భలే వాడివయ్యా బాబు, మా జీవితాలకు ఎంత సన్నిహితంగా ఉన్నావో అనిపిస్తోంది మనకు. యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందరే తన గుడారం వేసుకున్నాడు. తన గుడారములు వేసిన పొలము యొక్క భాగాన్ని షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల వద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనే అర్థమిచ్చే పేరు. సోదరీ సోదరులారా, నేరానికి శిక్ష దేవుడు నిర్ణయించిన విధానం. మానవ ప్రవృత్తిలో నేరం ఎందుకు చోటు చేసుకుంటుంది? నైతికమైన మనస్సాక్షి ప్రతి ఒక్కరికి కుటుంబంలో మనిషికి అతి బాల్య దశలో అలవడుతుంది. వ్యక్తిగత బాధ్యతలను నేర్చుకునేది కుటుంబంలోనే. నేటి నైతిక సంక్షోభానికి అసలు కారణం సమాజంలోని కుటుంబాలలో నైతిక ప్రమాణాలు దిగజారిపోవటమే. ఈ విషయంలో అమూల్యమైన పాఠం మనం నేర్చుకుంటున్నాము. పాత నిబంధనలోని వాస్తవ గాథల్లో ఎన్నెన్నో పాఠాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో మన దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను సేవించాలి. దేవుని మాటలు మన హృదయంలో, మన మనస్సులో ఉంచుకొని వాటిని మన చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. కన్నుల నడుమ బాసికంగా ఉండాలి. దేవుని వాక్య సత్యాలను పిల్లలతో చర్చించాలి. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో ఎక్కడ చూచినా దేవుని వాక్యం మనకు కనపడాలి, వినపడాలి. యేసు ప్రభువును ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుస్తూ ఆయననే హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆజ్ఞలను గైకొంటే దీవెన, లేకపోతే శాపం. ఇది వ్యక్తిగత తీర్మానముపై ఆధారపడి ఉంది. గెరిజీము కొండ దేవుని కొండ, ఏబాలు కొండ సైతాను కొండ, శాపపు కొండ. 2 కొండలలో నీది ఏ కొండ? సోదరుడా, సోదరి, పాత నిబంధన గాథలన్నిటిలో అటూ ఇటూ, ఆటూ పోటూ వ్యక్తుల జీవితాలలో, కుటుంబాలలో తేటగా చూడగలం. 127వ కీర్తన 1వ వచనం. మన జీవిత సూత్రం ఒకటి మన కోసమై చెప్పబడి ఉంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టేవారి ప్రయాసం వ్యర్థమే. కుటుంబ యజమాని, యజమానురాలు ఇద్దరూ దేవునితో కలిసి జతపని వారై నిర్మిస్తారు. దేవునితో మనం సహనిర్మాతలం. క్రైస్తవ కుటుంబీకులారా, 141వ కీర్తన మీ హృదయాలపై ముద్రించుకోండి. ప్రార్థన ధూపం అదే సాయంకాల నైవేద్యం. మన నోరు, పెదవులు యేసు స్పర్శ చేత పవిత్రమైపోవాలి. దైవదాసులు వాక్య ప్రబోధంలో మనలను గద్దిస్తే అది తైలాభిషేకం. యేసు మధురవాక్కులు చెవులారా వినండి, మనసారా ధ్యానించండి. దేవుని దృష్టిలో కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది. కుటుంబ సంక్షేమం దేవుని ప్రత్యేక లక్ష్యం. తన ఇంటివారిని సరిగా నడిపించలేనివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. కుటుంబ పరిధిలో సహనము, దయ, కనికరం కానరావాలి. ఏశావు, లాబానుల మనస్సు ఎలా మారిందో, దేవుని బిడ్డ అయిన యాకోబుకు దేవుని కాపుదల ఎలా ప్రాప్తించిందో గమనించండి. మనం ఆపదలో చిక్కుబడి ఉన్నా ఆయనే నన్ను, నిన్ను బ్రతికిస్తాడు. శత్రువుల బారి నుండి ఆయనే తప్పిస్తాడు. దేవుని కుడిచేయి నిన్ను రక్షిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం మరువవద్దు. మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు, కరుణాచిత్తులు, వినయ మనస్కులై ఉండండి. ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడ్డారు. గనుక కీడుకు ప్రతీకారము, దూషణకు ప్రతిదూషణ చేయక దీవించండి.
తల్లిదండ్రులు పిల్లలను నిష్పక్షపాతంగా పెంచాలి. ఏశావు యాకోబుల విషయంలో ఇదే గుణపాఠం తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఏలీ యాజకుడై ఉండి తన కుమారులు తమకు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తానెరిగి కూడా వారిని అడ్డగించలేదు. గనుక అతని ఇంటికి నిత్య శిక్ష వచ్చింది. సమూయేలు కుమారులు తండ్రి ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచాలు పుచ్చుకొని న్యాయాన్నే తిప్పివేశారు. తన కుమారుడైన అదోనియాను నువ్వు ఈలాగు ఎందుకు చేస్తున్నావు అని విచారించి దావీదు అతణ్ణి ఎన్నడూ గద్దించలేదు, నొప్పించలేదు. సామెతలు 29:15 బెత్తము గద్దింపు జ్ఞానమును కలిగిస్తాయి. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెస్తాడు. ఈ రోజున తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పక్షమున విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. వారిని నీతి మార్గములోనికి రాబట్టాలి. ఈ 33వ అధ్యాయంలో మనము చూచిన వ్యక్తులను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. యాకోబు, ఏశావు, లేయా, రాహేలు, యోసేపు. వీరిని గురించిన మరికొన్ని వివరాలు వచ్చే సందేశంలో నేర్చుకుంటాము. యాకోబు ఎందుకు వెంటనే బేతేలుకు వెళ్లలేదు? వెళతాడు. మొన్ననే దేవుని దెబ్బకు కుంటివాడై వేగం తగ్గించి నెమ్మదిగా మెల్లగా నడుస్తున్నాడు. శారీరకంగా నడుము విరిగిన ఆత్మకాళ్లతో నడవటం ప్రారంభించాడు. చూడండి, యాకోబుకు అభినందనలు చెబుదాము. యాకోబు బలిపీఠం నిర్మించాడు. తాత అబ్రహాము అలాగే బలిపీఠాలు కట్టేవాడు. యాకోబు దేవుని యందలి ఒక గొప్ప లక్షణాన్ని గుర్తించి దేవుణ్ణి అర్థవంతంగా ఆరాధిస్తున్నాడు. ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుడు అసలైన దేవుడు. వేరే దేవుడు లేనే లేడు. ఇప్పుడిప్పుడే యాకోబు నడక నేర్చుకుంటున్నాడు అనడానికి ఇది రుజువు. బేతేలు వైపునకు నడిచి వెళుతున్నాడు. ఇక 34వ అధ్యాయంలో దీనా యొక్క దీనగాథను మనం వినబోతున్నాము. యాకోబు చేసిన గొప్ప తప్పు ఇదే. అతడు షెకెములో ఉండకూడదు. అక్కడ నివాసం ఏర్పరచుకొని యాకోబు గొప్ప తప్పు చేశాడు. యాకోబుకు లేయాకు పుట్టిన కూతురు దీనా. ఈ అమ్మాయిని షెకెము చెరిచాడు. ఈ షెకెము హివ్వీయుడైన హామోరు కుమారుడు. ఈమె సోదరులు షిమ్యోను, లేవి కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. హామోరు పట్టణమందలి పౌరులందరినీ హతం చేశాడు. యాకోబు కుటుంబ చరిత్రలో ఇది ఒక చీకటి పుట. ఈ రోజు పాఠాన్ని మరి ఒకసారి పునర్విమర్శ చేసుకుందాము. 1. మానవునిలో పరివర్తన తేగలవాడు దేవుడు మాత్రమే. మనము మనిషి అలవాట్లనే మార్చలేము, కాని దేవుడు మనిషి అంతరంగాన్ని మార్చగలడు. ఏశావు యాకోబుల మధ్య ప్రేమ సంబంధాలను దేవుడే పటిష్టం చేశాడు. వారిద్దరి మధ్య సమాధానం కలిగిందంటే అది దేవుడు చేసిన కార్యమే. యాకోబు ఏవేవో ఉపాయాలు పన్ని సోదరుడి మనస్సు మెత్తపడేటట్టు చేద్దామనుకున్నాడు. కాని అది అతడు చెయ్యలేదు. దేవుడే ఆ పని చేశాడు. 3. ఆత్మల రక్షణకు మన ఉపాయాలు పనికిరావు. ఒక వ్యక్తి యొక్క అంతరంగం మారాలంటే అది పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలడు. ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి తేవాలంటే దేవుని ఆత్మ చేయగల కార్యమది. 4. దేవుణ్ణి మాత్రమే ప్రభువు అనాలిగాని యాకోబు ఏశావును చూచి నా ప్రభువా అంటున్నాడు. ఏశావు ముఖస్తుతి చేస్తున్నాడు. 5. నీ ముఖం దేవుని ముఖమే అంటున్నాడు. ఇలాంటి పొగడ్తల ద్వారా సమాధానం ఎన్నటికీ కలగదు.